ఫ్రెండ్స్, కాపీరైట్ ఇష్యూస్ వల్ల నేను సాంగ్ వినిపించట్లేదు, తెలుసు కదా. ఫ్రెండ్స్, అలర్ట్ మోషన్ ఓపెన్ చేసుకున్నాను. ఓపెన్ చేసుకున్న తర్వాత ప్రాజెక్టులోకి వెళ్ళండి. ప్రాజెక్టులోకి వెళ్ళి ఫుల్ ప్రాజెక్టు ప్లస్ లిరికల్ ప్రెసెట్ ఇచ్చాను. ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు బ్యాక్గ్రౌండ్ లేని వీడియో ఇమేజ్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని కూర్చున్న ఫోటో ఒకటి తీసుకోండి. తీసుకున్న తర్వాత చివరి వరకు ట్రాక్ చేయండి. ట్రాక్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే దాన్ని ఎక్కడైతే కూర్చున్నాడో అల్లు అర్జున్ అక్కడ దాకా తీసుకురండి. తీసుకొచ్చి ఓల్డ్ అల్లు అర్జున్ ఉంది కదా, దానిపైన ట్యాబ్ ఇచ్చి పక్కనే ఉన్న దానిపైన క్లిక్ చేసి కాపీ లేయర్ చేసుకోండి. కాపీ లేయర్ చేసుకొని ఇప్పుడు మీరు ఎంచుకున్న ఫోటో మళ్ళీ సేమ్ అదే డబ్బా మీద క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసుకొని పేస్ట్ చేయండి. పేస్ట్ స్టైల్ చేస్తే అలా వస్తుంది. మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి చిన్నగా పెద్దగా చేసుకోండి. ముందుగా అల్లు అర్జున్ సార్ ఫోటోని డిలీట్ చేసేస్తే మీకు అర్థమవుతుంది. ఒక నిమిషం, నేను ఓల్డ్ దాన్ని డిలీట్ చేస్తున్నాను. డిలీట్ చేసిన తర్వాత వెనక శివుడు ఉన్నాడు కదా, అది కనపడాలి కాబట్టి కొద్దిగా చిన్నగా వేసుకోండి. కొద్దిగా చిన్నగా వేసుకొని అలా పెట్టేసుకోండి. ఓకే. తర్వాత కిందకి రండి. కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ 3 ఫొటోస్ ఉంటాయి. 2 ఫొటోస్ చిన్నవి ఉంటాయి, 1 ఫోటో పెద్దది ఉంటుంది. తర్వాత ఇక్కడికి ఎక్కడంటే 21 దగ్గరికి మీరు వచ్చేసేయండి. ఓకే, నేను చెప్తున్నాను 21 దగ్గరికి. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మళ్ళీ మీరు నిలబడ్డ ఫోటో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. చివరి దాకా ట్రాక్ చేయండి. ట్రాక్ చేసిన తర్వాత మీరు అక్కడికి తీసుకురండి. తీసుకొచ్చి ఏదైనా ఒకటి మీరు ఒక ఫోటో ఎంచుకొని ఆ ఫోటో పైన క్లిక్ చేసి కెమెరా పక్కన ఐకాన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే కాపీ లేయర్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు మీరు ఎంచుకున్న ఫోటోకి అదే కింద పేస్ట్ స్టైల్ ఉంది కదా, కలర్ ఆప్షన్ ఆఫ్ చేసుకొని పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకున్నాక మీరు ఇప్పుడు కెమెరా ఆన్ చేసుకొని ఒకసారి చూసుకోండి మీరు ఎక్కడ దాకా వచ్చింది. ఇక్కడ దాకా వచ్చింది కదా, మీకు అల్లు అర్జున్ సార్ ఫోటో అవసరం లేదు కాబట్టి అది డిలీట్ చేసేయండి. ఇలా సెట్ చేసుకోండి. మీరు ముందు ఇలా సెట్ చేసుకొని వెనక ఉన్న ఓల్డ్ది డిలీట్ చేసుకోండి. అలా సెట్ అయిపోతుంది. ఓకే. తర్వాత మళ్ళీ 26 దగ్గరికి వచ్చేసి 21 దగ్గరికి వచ్చేసి నెక్స్ట్ ఫోటో ఇక్కడ దాకా ట్రాక్ చేయండి. ట్రాక్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఏం చేస్తారంటే అక్కడ దాకా తీసుకొచ్చి సేమ్ ప్రాసెస్ మళ్ళీ అదే ప్రాసెస్ చేయండి. ఓకే. ప్రాసెస్ చేసిన తర్వాత కెమెరా ఐకాన్ పక్కన అది కాపీ లేయర్ చేసుకొని దానికి కలర్ ఆఫ్ చేసుకొని పేస్ట్ స్టైల్ చేసుకోండి. స్టైల్ చేసుకొని పేస్ట్ స్టైల్ ఉంటుంది కదా, అది కలర్ ఆప్షన్ చేసుకొని పేస్ట్ స్టైల్ చేసుకున్న తర్వాత మీరు ఎక్కడ దాకా వచ్చిందో చూపిస్తాను, ఆగండి. ఇది ఇప్పటిదాకా పెట్టేసుకున్నాము. ఇది ఇక్కడ దాకా ఉంది. ఇది ఫస్ట్ దీన్ని డిలీట్ చేసుకోండి. డిలీట్ చేసుకుంటే ఇట్లా కనిపిస్తుంది. మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి పైన కిందికి జరుపుకుంటే అలా వచ్చేస్తుంది. చూడండి, అలా సెట్ అయ్యేటట్లు అలా పెట్టుకోండి. ఓకే. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఫస్ట్కి రండి. ఫస్ట్కి వచ్చిన తర్వాత ఈ లాస్ట్ ఫోటో ఇంకొకటి ఉంది, ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి నిలబడ్డ ఫోటో ఏదైనా సరే, సపోజ్ ఇది తీసుకొని చివరి దాకా ట్రాక్ చేద్దాం. ట్రాక్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా తీసుకురండి. తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తాను, ఆగండి. ఇప్పుడు అది ఎక్కడ ఉందో 13 దగ్గర ఉంటుంది అనుకుంటా. అది ఒక నిమిషం చూపిస్తాను. 13 సెకండ్ దగ్గర ఉందనుకుంటాను నేను. ఒక నిమిషం ఆగండి. ఇక్కడ ఉంది, ఇక్కడ. ఓకే. ఇక్కడ ఏం చేస్తారంటే ఓల్డ్ దానిపైన ట్యాబ్ ఇచ్చి సేమ్ కాపీ లేయర్ చేసుకొని ఇప్పుడు మీరు ఎంచుకున్న దానికి పేస్ట్ స్టైల్ కలర్ ఆఫ్ చేసుకొని పేస్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత పాతది ఉంటుంది కదా, ఆ ఓల్డ్ది అది డిలీట్ చేసేసేయండి. డిలీట్ చేసేసిన తర్వాత దీన్ని మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి కొద్దిగా చిన్నగా వేసుకోండి. కొద్దిగా చిన్నగా వేసుకుంటే ఏమవుతుందంటే అలా ఉంటుంది. తర్వాత ఇక్కడ XY ఉంది కదా, కొద్దిగా పైకి జరుపుకోండి. ఓకే, అలా సెట్ అయిపోయింది. ఓకే, అలా సెట్ అయిపోయిన తర్వాత మీరు ఫస్ట్కి వచ్చేసి ఒకసారి మీరు చూసుకొని బ్యాక్ వచ్చేసి లిరిక్స్ ఉన్నాయి కదా, ఆ లిరిక్స్ ప్రిసెట్ ఓపెన్ చేసుకొని ఈ కెమెరా ఐకాన్ ఉంది కదా, అది డిలీట్ చేసేసేయండి. అవసరం లేదు మనకు అది. ఇక్కడ బాక్స్ మీద క్లిక్ చేసి మొత్తం కాపీ లేయర్ చేసుకోండి. కాపీ 18 లేయర్స్. ఓకే. మళ్ళీ ఫుల్ ప్రాజెక్టులకు ఓపెన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత అది పేస్ట్ 18 లేయర్స్ చేసుకోండి. చేసుకున్న తర్వాత కెమెరా ఆన్ చేసుకొని మీకు ఒకటి చెప్తాను. ఈ లిరిక్స్ అనేవి సెట్ అయిపోయాయి కదా, మనం ఏదైనా నేమ్ క్రియేట్ చేసుకొని మనం పిక్సెల్ ల్యాబ్లో మీకు అవైలబుల్గా దాంట్లో డిస్క్రిప్షన్లో కావాలంటే ఇస్తాను, లేకపోతే ప్లే స్టోర్లో ఉంటుంది. అందులోకి వెళ్ళి మీ నేమ్ టైప్ చేసుకొని ఫోటో రూమ్లో పోయి ఎడిట్ చేసి పెట్టుకోండి.
ఆ ఫోటో ఇక్కడ జూమ్ అయ్యి ఉంది కదా, ఇక్కడ ఏం చేస్తానంటే ఆ ఫోటో అనేది నేను ఇక్కడ చూపిస్తాను ఒక నిమిషము. నేను చేసి పెట్టుకున్నాను. ఇక్కడ నుంచి ఎంత 19 నుంచి నేను చెప్తాను ఒక నిమిషం. ఆల్‌లోకి వెళ్ళండి. ఎక్కడుంది అది? నేను ఆల్రెడీ ఎడిట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ ఉంది కేటీఎన్ రాజు అని ఉంది కదా, దాన్ని ఏం చేశానంటే కొంచెం చిన్న సైజ్ చేసుకొని మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి దీనికి డెప్త్ అనేది ఏమి ఇవ్వకండి, అలా పెట్టేసుకోండి. చిన్నగా పెట్టేసుకున్న తర్వాత దీనికి ఏం చేద్దామంటే అది కొంచెం కిందికి తీసుకురండి. కిందికి తీసుకొచ్చి దానికి ఏం చేద్దామంటే ఒకటి ఎఫెక్ట్ ఇద్దాం. యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఫేడ్ ఇన్ అవుట్ అని ఉంటుంది కదా, అక్కడ సెర్చ్ చేయండి. ఫేడ్ అండ్ FAD అని ఫేడ్ ఇన్ ఉంది కదా, స్టాండర్డ్ తీసుకోండి. స్టాండర్డ్ తీసుకొని అది అలాగే ఉంచండి. చూడండి వస్తుంది, మళ్ళీ అందుకనే పోతుంది. ఓకే, ఇక కంప్లీట్ అయిపోయిన తర్వాత పైన షేర్ ఐకాన్ ఉంది కదా, ఇక్కడ దాకా సెట్ చేసుకోండి. షేర్ ఐకాన్ ఉంది కదా, మంచి క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకోండి. బాయ్.